మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం. జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి 6వ తారీఖు తొలి ఏకాదశి ఉంది, 10వ తారీఖు గురి పూర్ణిమ ఉంది, అలాగే 12వ తారీఖు గురుమౌడమి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక 13వ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు. తర్వాత 17వ తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది. అలాగే 18వ తారీఖు నుంచి బుధుడు కూడా వక్రంలో ఉండబోతున్నారు. జూలై 26 అంటే 4వ వారానికి జూలై 26న శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. జూన్ 29న ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క యుతి కంప్లీట్ అయి కుజుడు కన్యారాశి శత్రుక్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు, అలాగే మిథునంలో గురుడు, ఇక బుధుడు కర్కాటక రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, అలాగే కుంభంలో రాహువు, ఇంకా శని కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కుజ కేతువులు. తులారాశి వాళ్ళకి చక్కగా 7 గ్రహాలు శని, శుక్ర, గురు, రవి, బుధ, కుజ, కేతువులు 7 గ్రహాల యొక్క అనుకూలత జూలై మాసంలో ఉంది. అంటే చాలా వరకు కూడా ఈ తులారాశి వాళ్ళకి నిజంగానే అష్టమ గురు దోషం ఏదైతే గత మే ముందు చూస్తే గత సంవత్సరం ఉన్నంత అడ్వర్సిటీ కంటే డెఫినెట్గా సంవాట్ బెటర్గానే తులారాశి వాళ్ళకి ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. బట్ అందులోనూ ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత చక్కగా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ప్లస్ అనే మనం చెప్పుకోవాలి తులారాశి వాళ్ళకి సంబంధించి. సో ఈ రాశికి మెయిన్గా రాశ్యాధిపతి శుక్రుడు వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమంలో జనరల్గా మిగతా గ్రహాలు యోగించవు, కానీ శుక్రుడు ఆ దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, డెఫినెట్గా ఫైనాన్షియల్గా మీరైతే మీ లైఫ్ పార్ట్నర్ త్రూ కొంచెం ఫైనాన్షియల్గా పోన్లే ఈ నెల తన డబ్బులు బాగా కలిసి వచ్చాయి, తన డబ్బులు బాగా మనకి యూజ్ అయినాయి, సో అనుకునే విధంగా కొంచెం వరకు ఇక్కడ ఈ జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ముఖ్యంగా అసలు లాభంలో కుజకేతువులు, కుజస్తంభన జరిగి అసలు గత 9 నెలలుగా ఏదైతే కుజుడు దశమ స్థానంలో ఉండిపోయాడు, ప్రొఫెషన్ రీత్యా అనేకమైన అడ్డంకులు, ఏదో చిరు గొడవలు, డిబేట్లు, డిస్కషన్లు ప్రజెంట్ లేకుండా డెఫినెట్గా ఇప్పుడు వ్యాపార పరంగా, ధనపరంగా, ఆర్థిక పరంగా వీళ్ళకి ఒక మంచి స్థిరత్వం, స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆలోచన, అలాగే ఆరోగ్యం కూడా కొంచెం స్థిమితపడటం, కొంచెం నెమ్మదిగా ఈ ధనపరమైన విషయాల్లో కూడా కొంచెం ఆర్థిక లాభం అనేవి కూడా తులారాశి వాళ్ళకి సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శని యొక్క సంచారం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 30 years తర్వాత శని ఇక్కడ 6th హౌస్లోకి వచ్చారు. ఇక్కడ ఎనిమీస్ విషయంలో అయినా మీ కాంపిటీటర్స్ కావచ్చు, అపోనెంట్స్ కావచ్చు, మీకు ఎదురయ్యే డైలీ రొటీన్లో ఎదురయ్యే అనేకమైన సమస్యలు, అది హెల్త్ పరంగానా, మనుషుల పరంగానా, అప్పుల పరంగానే ఏదైనా సరే వాటిని డిఫీట్ చేసి ఓవర్కమ్ అయ్యి వాటి పై చేసి సాధించడానికి తగ్గ సత్తువుని శని భగవానుడు ఇక్కడ మీకు ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా శని షష్టమ స్థాన సంచారంలో మీకు వచ్చే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ద్వారా మీరు లాభపడే ఆస్కారాలు ఉంటాయి. కోర్టు కేసెస్ ఉన్న వాళ్ళకి, కాన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ అని చెప్పాలి.
గురువు గారు కూడా చక్కగా మహానుభావుడైన భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. ఫారెన్ ట్రావెల్స్ గురించి, హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి అందరికీ సంబంధించి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. బట్ ఇప్పుడు గురుమూఢం జరుగుతుంది. గురుడు ఎంత ట్రై చేసినా కూడా ఆయన ఎంత ఎఫెక్ట్గా మీకు ఈ హైయర్ ఎడ్యుకేషన్లో అయినా, ఫారెన్ ట్రావెల్లో అయినా, లైఫ్ గ్రోత్కి సంబంధించి మీ ప్రమోషన్స్ గురించి హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా ఏంటో మా చేతి దాకా వచ్చి అక్కడితో ఆగిపోయింది అన్నట్టు ఉంటుంది. 2 వారాలు గురుడు వీక్గా ఉంటారు. తర్వాత 2 వారాల తర్వాత 3-4 వారాల్లో రవి చక్కగా వీళ్ళకి దశమ స్థానంలోకి వస్తున్నారు. దశమంలో రవి యోగిస్తాడు. ఆల్రెడీ బుధుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. జాబులో చాలా మార్పులు, చేర్పులు, నూతనమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగపరంగా ఉద్యోగం లేని వాళ్ళకి వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. ఇన్ని గ్రహాలకు అనుకూలత ఉంది కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, ఎడ్యుకేషన్ అయినా, బిజినెస్ అయినా, ప్రొఫెషన్ అయినా, ఎవరైనా మీ రంగాల్లో మంచి ఫోకస్డ్గా, కాన్ఫిడెంట్గా చక్కగా మీరు ఆలోచించుకుంటా ముందుకెళ్తే కనుక ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి టైంలో ఇక్కడ మనం చూస్తే అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం మీకు చక్కగా జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్లో మంచి పాజిటివ్నెస్ ఇస్తుంది. కుజుడు యొక్క లాభస్థాన సంచారం ధనపరమైన విషయాల్లో కొంచెం ఆర్థికంగా డెఫినెట్గా కొంచెం ప్రాఫిట్ని ఇస్తుంది. సో అలాగే గురువు గారు కూడా చక్కగా భాగ్యస్థాన సంచారంలో ఉంటాం. డెఫినెట్గా మనం హైయర్ స్టడీస్ గురించి ఆలోచించిన, అబ్రాడ్ గురించి ఆలోచించిన దాని విషయాల్లోనూ అండ్ లైఫ్ గ్రోత్కి సంబంధించి ఆలోచించే అనేక విషయాల్లో కూడా తులారాశి వాళ్ళకి మంచి ప్లేస్ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి మెయిన్ మనం చూస్తే ఒక పంచమంలో రాహు, ఈ పంచమంలో రాహు కూడా పెద్ద చెడేవి చేయడు, న్యూట్రల్గా ఉంటాడు. అసలు ఏం చేద్దాం క్రియేటివ్ మైండ్ యూస్ చేసే వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే అసలు డైలీ వీళ్ళకి మైండ్కి పనే, మామూలు పని కాదు. సో పంచమంలో రాహు న్యూట్రల్గా ఉంటాడు, అటు చెడు ఎక్కువ చేస్తాడని కాదు, బట్ ఏంటంటే మైండ్కి ఎక్కువ పని ఉంటుంది. సో ఈ విధంగా తులారాశి వాళ్ళకి సంబంధించి మీరు పెద్దగా మీ ఇష్టదైవాన్ని కొలుచుకుంటే చాలు, మీ ఇష్టదైవ ఆరాధన చేసుకుంటే చాలు, నిత్యం మీరు చేసే పూజలు ఉంటాయి చేసుకుంటే చాలు. ప్రత్యేకించి తులారాశి వాళ్ళకి పెద్దగా ఈ మాసంలో ఎఫెక్టివ్గా మీరు చేసుకోవాల్సిన దోష పరిహారాలు అయితే ఏమీ లేవు. సో అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునేవాళ్ళు ఎవరైనా మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కూడా చక్కగా ఈ మంత్ అంతా కూడా కుజుడు మంచి అనుకూలంగా ఉన్నాడు. సో కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే వాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి సో ఓకే, గెయిన్ త్రూ మ్యారేజ్ అన్నట్టు ఉంటుంది. సో ఓకే, సంబంధం చూసుకున్నాం, దాని త్రూ మనకు కొంచెం పర్వాలేదు అన్నట్టుగానే కొంచెం ఓకే లాభకరమైన సంబంధమే లాగా కొంచెం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏ విషయంలో చూసినా కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ మంచి దిగ్బలాల్లో ఉండటం వల్ల మీరు ఏ పని అయితే తలబెడతారో దాని మీద ఫోకస్డ్గా ముందుకెళ్తే తప్పకుండా వాటి విషయాల్లో మీకు రిజల్ట్స్ అనేది చాలా వరకు స్పీడ్గానే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.